అయితే చూశారు కదా! సో, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి చిన్న కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో, నచ్చకపోతే నేను నెక్స్ట్ టైమ్ ఇంకా బెటర్ వీడియో అయితే చేస్తాను. అలాగే మన ఛానల్‌ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో, ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో, నేను స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇచ్చాను. సో, ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. సో, జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అలాగే డిస్క్రిప్షన్ కింద నేను 2 అకౌంట్స్ అయితే ఇచ్చాను. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ వాటిని అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాడ్‌కాస్ట్ ఛానల్ పెట్టాను. సో, జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఫోన్‌లో అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో, ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్‌లోకి అయితే వచ్చేసుకోవాలి. నేను కింద డిస్క్రిప్షన్‌లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను. సో, ఆ ప్రాజెక్ట్‌ని అయితే మీ అలర్ట్ మోషన్‌లో ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతకి ఆ ప్రాజెక్ట్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ మనకి ప్రాజెక్ట్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటది. అండ్ నేను కొన్ని బ్యాక్‌గ్రౌండ్ వీడియోస్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాడ్‌కాస్ట్ ఛానల్‌లో అయితే పెడతాను. సో, అక్కడి నుంచి అయితే కొన్ని బ్యాక్‌గ్రౌండ్ వీడియోస్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటది. సో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాతకి ఒక బ్యాక్‌గ్రౌండ్ వీడియోని అయితే యాడ్ చేసుకోండి. సో, అదొచ్చేసి అది ఒకటి 7 సెకండ్స్ వరకైతే ఉంటది ఆ బ్యాక్‌గ్రౌండ్ వీడియో. సో, అది గోల్డ్ పార్టికల్ వీడియో. సో, దాన్నైతే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. సో, యాడ్ చేసుకున్న తర్వాతకి ఆ గోల్డ్ పార్టికల్ వీడియోని లాంగ్ ప్రెస్ చేసుకొని సో, కిందకైతే స్క్రోల్ చేసుకోండి ఈ విధంగా. సో, స్క్రోల్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తూ ఉంటది. అండ్ అలాగే ఒక బ్యాక్‌గ్రౌండ్ వీడియో అయితే ఉంటది. సో, అది కొంచెం డిఫరెంట్‌లో ఉంటది. సో, ఆ బ్యాక్‌గ్రౌండ్ వీడియోను అది ఒకటి 8 సెకండ్స్ వరకైతే ఉంటది ఆ వీడియో. సో, ఆ 8 సెకండ్స్ వీడియోని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. సో, యాడ్ చేసుకున్న తర్వాతకి ఆ 8 సెకండ్స్ వీడియోని అయితే క్లిక్ చేసుకొని అండ్ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీని అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ పైకైతే స్క్రోల్ చేసుకోండి. లైటెన్ ఆప్షన్‌లోకి వచ్చేసుకొని స్క్రీన్ అయితే పెట్టుకోండి. సో, మనకి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు బ్యాక్ వచ్చి క్లోజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఎవరైనా నేమ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళదొక నేమ్‌ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఇక్కడ ఇక్కడ టెక్స్ట్ లేయర్ ఉంది కదా! సో, దానంతా ట్యాప్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడున్న నేమ్‌ని రిమూవ్ చేసుకొని సో, మీరు ఎవరి నేమ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళదొక నేమ్‌ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటది. సో, నేనైతే అమ్ములు అనే నేమ్ అయితే యాడ్ చేశాను. సో, యాడ్ చేసిన తర్వాతకి పైన ఫాంట్ ఆప్షన్‌లోకెళ్ళేసి వ్యూ ఆల్ ఫాంట్ పైన అయితే ట్యాప్ చేసుకోవాలి. సో, మనకి ఎలక్ట్ మోషన్ యాప్‌లో చాలా రకాల ఫాంట్స్ అనేవి అవైలబుల్‌లో ఉంటది. సో, అక్కడి నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదు నేనిచ్చిన ఫాంట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, అక్కడి నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. సో, యాడ్ చేసుకున్న తర్వాతకి పైన ప్లస్ ఐకాన్ అయితే రెడ్ టిక్ మీద క్లిక్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ నేమ్ ఈ నేమ్‌కి కలర్ అయితే ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. సో, అండ్ ఇక్కడ కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోండి. అండ్ మీడియా ఆప్షన్‌ని ట్యాప్ చేసుకోవాలి. మళ్ళీ మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. నేను కొన్ని బ్యాక్‌గ్రౌండ్ వీడియోస్ అయితే ఇస్తానని చెప్పాను కదా! సో, ఆ బ్యాక్‌గ్రౌండ్ వీడియోలోనే ఒక గోల్డ్ వీడియో అయితే ఇస్తాను. సో, అది 11 సెకండ్స్ వరకైతే ఉంటది. సో, దాన్నైతే ఈ యొక్క నేమ్‌నైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటది. సో, మనకి ఈ విధంగా అయితే క్లియర్‌గా అయితే ఇక్కడ గోల్డ్ కలర్ అయితే అప్లై అవ్వడం అయితే జరిగింది. అండ్ కొంచెం ముందుకైతే స్క్రోల్ చేయండి. అండ్ ఇక్కడ కూడా అనుష అనే నేమ్ ఉంటది. సో, దాన్ని కూడా రిమూవ్ చేసుకోండి. సో, ఎడిట్ టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ అనుష అనే నేమ్‌ని అయితే రిమూవ్ చేస్తున్నాను. సో, రిమూవ్ చేసిన తర్వాతకి నేను ఫస్ట్‌లో ఏ నేమ్ అయితే యాడ్ చేశారో సో, మీరు కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఈ విధంగా ఇక్కడ కూడా అమ్ములు అనే నేమ్ అయితే యాడ్ చేశాను. సో, యాడ్ చేసిన తర్వాతకి పైన ఫాంట్ ఆప్షన్‌లోకి వచ్చేసుకొని సో, మీరు ఫస్ట్‌లో ఏ ఫాంట్ అయితే ఇచ్చారో టెక్స్ట్‌కి సో, అదే ఫాంట్ ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. సో, యాడ్ చేసుకొని రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని సో, ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకోవాలి. సో, మళ్ళీ కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకొని మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మీడియా ఆప్షన్‌ని ట్యాప్ చేసుకోవాలి. సో, 11 సెకండ్స్ ఉన్న గోల్డ్ కలర్ వీడియోని కూడా ఇక్కడ కూడా యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, మనకి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ విధంగా వచ్చిన తర్వాతకి అండ్ ఇక్కడ పైన ఒక వీడియో ఉంది కదా! సో, ఫస్ట్‌లో ఒక వీడియో ఉంది కదా! స్టార్టింగ్‌లో పైన. సో, ఆ వీడియోని అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ లేయర్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకొని కాపీ అయితే చేసుకోవాలి. సో, కాపీ చేసుకున్న తర్వాతకి అండ్ ఆ వీడియోనైతే ఎగ్జాక్ట్‌గా మనకి సెకండ్ టెక్స్ట్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసుకొని సో, ఆ లేయర్‌ని అయితే ఇక్కడైతే పేస్ట్ చేసుకోవాలి. సో, ఆ బ్యాక్‌గ్రౌండ్ వీడియో లేయర్‌ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్‌లో బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసుకున్న తర్వాతకి ఎగ్జాక్ట్‌గా 3.3 సెకండ్స్ దగ్గరికైతే వచ్చేసుకోవాలి. మళ్ళీ ప్లస్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే నేను ఒక లవ్ వీడియో అయితే ఇస్తాను. సో, లవ్ పార్టికల్ వీడియో అయితే ఇస్తాను. 4 సెకండ్స్ వరకైతే ఉంటది. సో, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో, యాడ్ చేసుకున్న తర్వాతకి మనకి ఈ విధంగా అయితే ఉంటది. అండ్ ఈ లవ్ పార్టికల్ వీడియోని క్లిక్ చేసుకొని బ్లెండింగ్ అండ్ ఒపాసిటీని ట్యాప్ చేసుకోవాలి. లైటెన్ ఆప్షన్‌లోకి వచ్చేసుకొని స్క్రీన్ అయితే పెట్టుకోండి. సో, మనకి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది.
అండ్ అలాగే ఎండింగ్ పాయింట్ దగ్గరికైతే వచ్చేసుకోండి. సో సెకండ్ టెక్స్ట్ ఉంది కదా అమ్ములోనే నేమ్. సో అక్కడికైతే వచ్చేసుకోవాలి. సో మళ్ళీ ఇక్కడ కూడా ఒక స్టార్టింగ్‌లో ఒక వీడియో అయితే ఇచ్చాను కదా! 7 సెకండ్స్ వరకు ఉంది ఉన్న వీడియోని. సో అదైతే ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి ఆ 7 సెకండ్స్ ఉన్న వీడియోని ట్యాప్ చేసుకొని యాడ్ చేసిన వీడియోని ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీని ట్యాప్ చేసుకొని లైట్ అండ్ ఆప్షన్ దగ్గర వచ్చేసుకొని అండ్ ఇక్కడ స్క్రీన్ అయితే ఇచ్చేసుకోవాలి. సో మనకి నేమ్ ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిందనమాట. సో ఈ విధంగా ఎడిటింగ్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏమన్నా కొంచెం లేయర్స్ అయితే ముందుకెళ్ళిపోతే సో ఈ విధంగా లేయర్‌ని అనేది కట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ట్యాప్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పైన కట్ చేసుకున్న 2 పార్ట్స్ ఉన్నాయి కదా లేయర్స్ వాటినైతే డిలీట్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా ఎడిటింగ్ చేసుకున్న తర్వాతకి స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంటుంది. సో దాన్నైతే ట్యాప్ చేసుకోవాలి. అండ్ కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. వీడియో అనేది ఇక్కడ మనకి ఎక్స్‌పోర్ట్ ఎనీవే మీద అయితే ఎక్స్‌పోర్ట్ ఎనీవే మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. సో వీడియో అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికైతే ట్రై చేయండి.